శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో కుజుడు, కుంభరాశిలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, మీనరాశిలో శనేశ్వరుడు. శత్రుక్షేత్రంలో రవి, మిత్రక్షేత్రంలో బుధుడు, శుక్రుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దశమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, వ్యయస్థానంలో శనేశ్వరుడు, తృతీయంలో గురువు, పంచమంలో కేతువు. సంతాన సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. వాళ్ళ ద్వారా మంచి శుభవార్తను వినగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నాలలో కూడా మంచి శుభవార్తని వినగలుగుతారు. కార్యజయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయత్న లోపం లేకుండా తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తలను వినగలుగుతారు. భూముల క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. కొంతమంది పేరు మీద ధనం దాచాలన్న ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంశాలు అనేక రకాలుగా బాధించే విధంగా ఉంటుంది. మీకు వాళ్ళకి క్లాషెస్ అవ్వడము, అభిప్రాయ భేదాలు రావడము, వాళ్ళు కోరుకుంటున్నటువంటి చదువుకి మీరు ధనం ఏర్పాటు చేయలేకపోవడము, మీ ఎఫోర్డబిలిటీలో ఉన్నటువంటి చదువు వాళ్ళకి నచ్చకపోవడము, ఈ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్త కావచ్చు, శుభ పరిణామం కావచ్చు, పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కార్యక్రమాల నిమిత్తం ఎక్కువగా శ్రమించడము, అలసిపోయే అవకాశం ఉంటుంది. అంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఎంతమంది ఉండనివ్వనండి, ఏమన్నా కానివ్వనండి, మీరే ఎక్కువగా పని చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. మీరే ఎక్కువగా బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. మీ బాధ్యతలే కాక ఇతరుల బాధ్యతలను కూడా మోయవలసి పరిస్థితులు రావచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా అనేక విధాలైనటువంటి మంచి పరిణామాలు, మంచి మార్పులు జీవితంలో ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ధనాదాయము మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే రీతిలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ తప్పిపోయే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మీరు ఆపడానికి చేసే ప్రయత్నాలు ఏమాత్రం ప్రయోజనాలనివ్వవు. శుభకార్యాల నిమిత్తం అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. మానసిక తృప్తి, సంతోషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను పొందగలుగుతారు. దశమ స్థానంలో చతుర్గ్రహ కూటమి, అనేక రకాలైనటువంటి అంశాలు, కొంతమందితో కొత్త పరిచయాలు, కొత్త విశేషాలను తెలుసుకోవడము, తద్వారా ప్రయోజనాలను పొందే అవకాశాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ అవకాశాలను మీకు వచ్చినట్లయితే వీటిని మాత్రం చేజార్చుకోవద్దు. నెగ్లిజెంట్ గా మాత్రం ఉండవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా మంచి శుభవార్తను వినగలుగుతారు. ఒత్తిడి పెరుగుతుంది. ఇతరితర అంశాలు ఉన్నాయి, అవేం లేకేం కాదు. కానీ వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం తిరస్కరించలేరు. అదంతా బాగుంటుంది. మరి ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దేనికైనా కానీ సిద్ధపడి మంచి నిర్ణయం చెయ్యండి. భవిష్యత్తు బాగుండాలి.
ఇది దృష్టిలో ఉంచుకొని నిర్ణయం చేయండి. సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలలో నిర్ణయాలను వెనువెంటనే తీసుకోవడం వలన మంచి పరిణామాలు ఏర్పడతాయి. పిల్లల అడ్మిషన్స్ గురించి కావచ్చు, కాలేజీ ఇతర యూనివర్సిటీల గురించి కావచ్చు, సాధ్యమైనంత వరకు హ్యాండీగా ఈ ఇన్ఫర్మేషన్ పెట్టుంచుకుంటే మీకు అది ఉపయోగపడుతుంది. ఇది గ్రహించి మెలగండి. పిల్లలే తెలుసుకొని వస్తారు, లేదా ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాము అన్న విధంగా మాత్రం ఆలోచనలు వద్దు. ముందస్తు జాగ్రత్త చర్యలు, మంచి నిర్ణయాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబపరమైనటువంటి అంశాల రీత్యా ఒకానొక ఆస్తి అమ్మకం గురించి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో పెద్దవాళ్ళ నిర్ణయాలతో మీరు ఏకీభవించలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. వృత్తి నిమిత్తం, వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. అనేక రకాల ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు అనుకున్న కార్యక్రమాలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హోటలు, రెస్టారెంట్, ఏవైతే మీ పేరు మీద నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు ఉన్నాయో వాటిని విస్తరింపజేయడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది. ప్రత్యేకంగా అయిన వాళ్ళని చేరదీసి, సంతానం కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళని చేరదీసి కొన్ని డిపార్ట్మెంట్స్, కొన్ని బ్రాంచెస్ ని వాళ్ళకు అప్పగించాలి. వాళ్ళ ద్వారా చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళ నుండి మనం కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో మాటలు, వ్యవహారాలు ముందుకి జరుగుతాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. వాటికి సంబంధించిన వ్యవహారాలలో ఏవైనా హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రుణాలు తీసుకునే అవసరం ఏర్పడుతుంది. సరైన సమయానికి రుణం కూడా చేతికి కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడము, లేదా ఉన్న ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సానుకూల దిశలో ఉంటాయి. ఒకానొక శుభవార్తని వినగలుగుతారు. తాత్కాలిక వ్యాపారాలు, చిరు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి మీ పేరు మీద నడిపే ఫుడ్ సంస్థలు, వ్యాపారాలు అనుకూలంగా ఉండి మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఎక్కడైతే పనులు స్తబ్దుగా ఉండి ఎక్కువగా ఆటంకాలు ఏర్పడి పురోగతి లేకుండా ఉందో ఆయా సమస్యల్లో నుంచి బయటపడగలుగుతారు. మంచి పురోగతిని, ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానాల్లో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడటము, కాస్తంత ప్రమాదాలను తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దైవ చింతన చాలా వరకు మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది గ్రహించి మెలగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలు చేసుకోకుండా, ఏదైనా దైవ ప్రార్థన చేసుకోకుండా మాత్రం బయటికి వెళ్ళవద్దు. భయపెట్టాలనో, బాధ పెట్టాలనో, కంగారు పెట్టాలనో మాత్రం కాదు. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దానికి దైవానుగ్రహం కూడా తోడైతే అందులో వచ్చే పరిణామాలే వేరు.
అంటే తాత్కాలికంగా మన జాతకము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనకు ఒక 70 రూపాయలు వచ్చేది ఉందంటే దానికి దైవబలం తోడైతే 70కి 70 140 వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఏదైతే తద్వారా వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ప్రతికూల ప్రభావం కావచ్చు, అంటే మీరు 70 రూపాయలు తింటుంటే బయట వాళ్ళంతా ఊరికైనా కూర్చోరు కదా, ఏదో ఒక ఏడుపు, ఏదో ఒక విధంగా మీ దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకోవాలన్న ఆలోచనలు కావచ్చు, ఏదో ఒక విధమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పోయే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు దీపారాధన, ధూపం వేయడము, ఈ కార్యక్రమాలను మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. తద్వారా ఎన్నో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. మంచి శుభవార్తను వినగలుగుతారు. సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఏర్పాట్ల విషయాలలో కాస్తంత లోటుపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి ధనం చేతిలో లేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మిషనరీ కొనుగోలు చేయాలన్న ఆలోచనలు, సొంత ఉపాధి రీత్యా మనకంటూ కాస్తంత ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, మనంతట మనం నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అన్న వచ్చే ప్రతి ఆలోచన సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో మీరు ధైర్యంగా వెళ్ళగలిగితే చాలు, మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో టైలరింగ్ మిషన్ కొనుక్కుంటాను నేను అని మీరు అనటం, ఆ ఊర్లో 10 ఉన్నాయి, వీధికి 10 ఉన్నాయి, నడుస్తుందా పెడుతుందా అని కాస్తంత అటు ఇటుగా మాట్లాడే వ్యక్తులు ఉండవచ్చు. కానీ మీకు ఇది కరెక్ట్ అని అనిపిస్తే అది మీరు చెయ్యండి. దాని వలన మీకు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. వీధికి 10 మందికి అది ఉపాధి ఇచ్చింది, 11వ వ్యక్తి మీరు అవుతారు. ఏం మీకు ఉపాధి ఇవ్వలేదా, ఆదాయం ఇవ్వలేదా? అలా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. ఇది తెలుసుకొని మెలగండి. ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి, మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, అష్టమంలో శనేశ్వరుడు, 6ంట కుజుడు. కొత్త వ్యాపారాల రీత్యా, కొత్త ఆలోచనల రీత్యా మనసు వెంపర్లాటము, మనసు ఎక్కువగా ఊగే అవకాశం ఉంటుంది. అందులో మంచెంతో చెడెంతో అది గ్రహించి మెలగండి. ఊరికేనే మాత్రం హడావుడి పడవద్దు. మీకు ప్రయోజనం దక్కుతుందో లేదో అది గమనించుకొని దానికి 1కి 2 సార్లు ఎవరినైనా అడిగి సంప్రదించి ఆ విధంగా నిర్ణయం చేయగలిగితే మంచిది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ప్రయత్నం చేయండి. నాకు ఇదే కావాలి, నేను ఇది తప్ప ఇంకొకటి చెయ్యను అని మాత్రం మీరు పెట్టుకుంటే ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉద్యోగం రాదు. ఇది తెలుసుకొని మెలగండి. ఈ యొక్క మేనేజర్ ఉద్యోగం కాకపోయినా పర్వాలేదు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం వచ్చినా చేస్తాను అని మీరు ఏ రోజైతే సంకల్పం చేసుకుంటారో అన్న విధంగా మీ ఆలోచనలు మార్చుకుంటారో అప్పటికప్పుడు మీకు ఉద్యోగం చేతిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకొని మెలగండి. గ్రహస్థితి బాలేనందువలన కాస్తంత కాంప్రమైజ్ అవ్వకైతే తప్పదు. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వినాలనుకున్న ఒకానొక శుభవార్తను వినగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు 3 పువ్వులు 6 కాయల్లాగా చక్కగా అనుకున్న విధి విధానంగా చేయగలుగుతారు. మంచి పరిణామాలు కూడా ఏర్పడతాయి. ఈ సింహరాశి వారికి అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యజయం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శనేశ్వరుడు,
ఆరింట రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, పంచమ స్థానంలో కుజుడు. అనుకున్న కార్యక్రమాలను ఎట్టకేలకు నిలబెట్టుకోగలుగుతారు. అందులో మంచి విజయాన్ని పొందగలుగుతారు. సహచర బృందము, సహోదరి బృందము, సహోద్యోగులు, ఎవరెవరితోటైతే మీరు పనులు జరిపించుకోవాలనుకుంటారో వాళ్ళ ద్వారా ముమ్మాటికి మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు. వాళ్ళ వలన మీకు కార్యజయం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా మార్పులు ఎక్కువగా ఆశిస్తుంటారు. ఏదో చాలా మంచి జరిగిపోవాలని, ఉన్నపాళంగా ఏదో చాలా రావాలని, బోనస్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, రికగ్నైజేషన్ కావచ్చు, ఈ విధమైనటువంటి అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. సుదీర్ఘకాలం బాధించేటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడము, వైద్యులను సంప్రదించడము, 1-2 సంప్రదించి మంచి నిర్ణయం చెయ్యండి. కాస్తంత తేలిగ్గా ఈ సమస్యల్లో నుంచి బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. సొంత ఉపాధి రీత్యా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు, టైలరింగ్, క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి, పెడుతున్నటువంటి కష్టానికి మరింత ప్రయోజనాలను పొందగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒకానొక స్థలాన్ని అమ్మివేసి ధనం చేతిలో పట్టుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో కలిపి స్నానం ఆచరించండి. తద్వారా సర్పదోషాలు తొలగిపోతాయి. గ్రహ సంబంధమైనటువంటి ప్రతికూల ప్రభావము తొలగిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి నిమిత్తం మంచి శుభవార్తలను అందుకునే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలను జయప్రదం చేయగలుగుతారు. శుభకార్యాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అక్కర్లేనటువంటి మనుషులు, దూరానుండే మనుషులు ఇచ్చేటువంటి సలహాల వలన, సూచనల వలన ముందుగా అనుకున్నటువంటి విధి విధానంగా కార్యక్రమాలను జరిపించలేక కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు మంచి నిర్ణయం చెయ్యండి. ఎవరెంత వరకో అంతవరకే. ఒక పద్ధతి ప్రకారంగా ఒక కార్యక్రమం నిర్వహించాలని, ఆ కార్యక్రమం ఎలా జరగాలో అది ఆ ప్రకారంగా జరిపిస్తే అంతే చాలు. ఆచార విధి విధానాలు ఎలా అయితే ఉన్నాయో అవి అలానే పాటించండి. అంత మాత్రం సరిపోతుంది. ఎవరో ఏదో సలహాలు ఇచ్చారని, కొత్త ట్రెండ్ అని, అవని ఇవని మాత్రం తెచ్చుకొని పెట్టుకోవద్దు. వీటి వలన ముమ్మాటికి నష్టమే తప్పించి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కార్యానుకూలత కోసం మీరెంతగానో శ్రమిస్తారు. కొంతమంది పరిచయం ఉన్న వ్యక్తులను సంప్రదించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను, కొన్ని మంచి నిర్ణయాల గురించి చర్చించి తద్వారా వచ్చే రిజల్ట్స్ తో మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఒకానొక చోట పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు. అక్కడ పెట్టడం కరెక్టా కాదా, ఒక 2-3 సంప్రదింపులు జరుపుతారు. మంచిదంటే ముందుకు వెళ్ళేటట్టు, కాదంటే ఆగేటట్టు ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధనాన్ని, వస్తువులను పొందగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో సానుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు గొడవ పడ్డ వారితో కూడా మీరు సఖ్యతగా మెలగగలుగుతారు. కాస్తంత వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడము కార్యక్రమాలు జయప్రదం అవడానికి ప్రధానమైన కారణంగా మారతాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని సందర్భాలలో మాత్రము అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. భయాందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమస్య గురించి విన్న వాళ్ళకు మాత్రం ఇది కేవలం తాత్కాలికమే కదా,
ఇంత దానికి ఇంత అవసరం లేదు కదా అని మీకు సలహాలు ఇచ్చే విధంగా ఉంటుంది. కానీ పడుతున్న వాళ్ళకే పరిస్థితి తెలుస్తుంది అన్నట్టుగా మీకు తప్ప అక్కడ ఉన్నటువంటి ఇంటెన్సిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది కావచ్చు, ఎవ్వరు గ్రహించలేకపోతారు, అర్థం చేసుకోలేకపోతారు. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా ఈ మాసంలో అమావాస్య రోజున ప్రారంభించండి. తద్వారా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. కేవలం రుణం తీరటం గురించి కాదు ఇది. మన డబ్బులు ఎక్కడైనా ఆగిపోయినా లేదా మన ఎదుగుదల ఎక్కడైనా ఆగిపోయినా ఆ నిమిత్తం ఏదైనా సమస్య ఉన్నా అది తొలగిపోయి తద్వారా మనకి రావాల్సిన ధనం మన చేతికి రావడం, ఇక్కడ ఉండిపోయినటువంటి రుణాన్ని తీర్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇది తెలుసుకొని మెలగండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి నిమిత్తము, మీ వ్యవహారాల నిమిత్తము అనేక రకాల కొత్త ఆలోచనలు, ప్రయత్నాలను చేయవలసిన విధంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలను ఒక రీతిలో కాకుండా మరొక రీతిలో జరిపించాలన్న నేపథ్యంలో మీరు ఎంతగానో ఆకాంక్షిస్తారు, ప్రయత్నం చేస్తారు. ఎప్పటికప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్యలను ఏదో ఒక విధంగా ఓవర్కమ్ చేయడము, ఏదో ఒక విధంగా దాటే విధంగానే మీ యొక్క ధైర్యము, సాహసము ఎక్కువగా ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త స్నేహ సంబంధ బంధుత్వాలు సానుకూలంగా ఉంటాయి. అనేక రకాల కొత్త విషయాలను, విశేషాలను తెలుసుకోగలుగుతారు. వీటి ద్వారా మీ తదుపరి ప్రణాళికలు వేయగలుగుతారు. మంచికి దారి తీసే అవకాశం ఉంది. ఈ విషయాలను 1-2 సార్లు చెప్పడానికి గల కారణము ఆ విధమైనటువంటి వాతావరణం ఉంటే వాటిని మీరు ముందు సద్వినియోగం చేసుకోండి. దీని వలన నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుందేమో, ఇది మనం ఎప్పుడు చేయలేదు కదా అన్న అభద్రతా భావం వద్దు. ఒక రిలేషన్షిప్ అనేది ప్రారంభించడము, ఒక స్నేహం అనేది ప్రారంభించడము అంటే ఇతరితర మీరు డబ్బులు వదిలించుకునే విధంగా కాదు, భారీగా డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి మోసపోయేది కాదు. కేవలం విశేషాలు తెలుసుకోవడానికి, అక్కడ అవి జరుగుతాయి, ఇవి ఇక్కడ జరుగుతాయి, తెలుసుకోండి, నేర్చుకోండి. వాళ్ళు చెప్పింది నిజమో కాదో ఇంకో నలుగురితోటి వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత నిర్ణయం చెయ్యండి. వృత్తిరీత్యా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. కార్యాలయంలో కార్యానుకూలత కూడా మరింతగా పెరుగుతుంది. క్రితం ఉన్నటువంటి సమస్యలను క్రమేణా అధిగమించగలుగుతారు. అవతల వాళ్ళ బలహీనతలు మీరు అస్త్రాలుగా ఉపయోగించుకొని మీ క్షేమం కోసం, మీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను చేయగలుగుతారు. నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, దంత సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు రెస్ట్ తీసుకోవడము, ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదించడము, ఇన్ఫెక్షన్స్ కాకుండా అప్రమత్తంగా ఉండండి. ఇది మీకు ఉపయోగపడుతుంది. లేదా తీవ్ర స్థాయి ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉండవచ్చు. ఇది తెలుసుకొని ఆరోగ్య విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు శ్రద్ధ అవసరము. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. అనుకున్న విధి విధానంగా ఒకానొక కార్యక్రమాన్ని అప్పు తీసుకొని మరి కార్యజయం పొందగలుగుతారు. అది ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రుణ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. శివాలయంలో కూర్చొని కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. తదుపరి ధనుస్సు రాశి.
ధనుస్సు రాశి వారికి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. గురువులను సంప్రదించడము, పెద్దవాళ్ళను సంప్రదించడము, వాళ్ళ ద్వారా మంచి విషయాలను తెలుసుకోవడము, ఈ విధమైనటువంటి పరిచయాలు, మంచి పరిణామాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఒకానొక చోట ధనం నిల్వ ఉంచి నష్టపోయామన్న బాధే ఎక్కువగా ఉంటుంది. డబ్బులున్నాయి, తినడానికి లేక కాదు, ఉండటానికి లేక కాదు, కానీ అద్దెంటో అద్దె చెల్లించలేక ఇబ్బంది పడే ప్రమాదానికి కారణమైంది. ఆ విధమైనటువంటి నిర్ణయాలు జరిగిపోవడము, ఆ విధమైనటువంటి తప్పులు జరిగిపోవడము ఎక్కువ బాధాకరమైనటువంటి అంశాలకి కారణమవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి చికాకులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. మెయింటెనెన్స్ ఖర్చులు కావచ్చు, ఇతరితర ఖర్చులు ఎక్కువగా పెరగడము, తద్వారా ఊహించనటువంటి ధన నష్టము, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. వాళ్ళ పురోగతి గురించి, అభివృద్ధి గురించి కొన్ని నగదు తాకట్టు మీద లేదా రుణం మీద తీసుకొచ్చే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం మంచి నిర్ణయం చేయగలుగుతారు. అనుకున్న విధి విధానంగా ఘనంగా కొన్ని కార్యక్రమాలను జరిపించగలుగుతారు. కొంతమంది వలన తిట్లు, చివాట్లు, కొన్ని రకాలైనటువంటి ద్వేషాలు ఈ మూలంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. వీటికి కూడా మీరు కాస్తంత సిద్ధపడి ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. వస్త్ర సంబంధమైన విభాగాలలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి, కంప్యూటర్ సైన్స్ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మేకప్ ఆర్టిస్టులకు, క్యాటరింగ్ వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, గుర్తింపుని, ప్రజా ఆదరణని పొందగలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ అష్టోత్తరాన్ని పఠించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వినగలుగుతారు. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా కొంతమంది యోగక్షేమాల గురించి మీకున్నటువంటి అపోహలు, అనుమానాలు, భయాలు క్రమేణా తొలగిపోతాయి. మంచి వాతావరణం ఏర్పడుతుంది. విదేశాలలో ఉన్న పిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. కార్యజయం కలుగుతుంది. అనుకున్న కొన్ని శుభకార్య విషయాలలో కాస్తంత ఆటంకాలు ఏర్పడటం, చికాకులు ఏర్పడినప్పటికీ మొత్తం మీద మాత్రం పరిణామాలు బాగుంటాయి. అప్పటికప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే అడ్జస్ట్మెంట్స్ వలన పనులు చక్కగా జరుగుతాయి. అనుకున్న విధి విధానంగా కాకపోయినప్పటికీ కూడాను ఘనంగానే అవన్నీ కూడా కనిపిస్తాయి. సంతానానికి సంబంధించి నూతన నిర్ణయాలు ఆలస్యంగా చేయడం వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన నిమిత్తం ధనం ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. మన శక్తి సామర్థ్యాలకు మించి దాన ధర్మాది కార్యక్రమాలను చేయకూడదు. ఇది గ్రహించి మెలగండి. మనకు ఎంతవరకు వీలైతే అంతవరకే, అంతకు మించి మాత్రం కాదు. ఏ శాస్త్రంలోనూ, ఏ ఆచారంలోనూ ఎక్కడా ఈ మాట చెప్పలేదు. ఇది తెలుసుకొని మెలగండి. మన సంపాదన 100 రూపాయలు అయితే 10 రూపాయలు, 20 రూపాయల దాన ధర్మాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మనం చేయవచ్చు. కానీ 80 రూపాయలు చేయడం అనేది అది చాలా వరకు తప్పు. అంటే మన మీద ఎవరు ఆధారపడి లేరు, మనం ఎవరికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు. ఇల్లు మా నాన్న ఇల్లు నడుస్తుంది. మనం సంపాదించే డబ్బులు మన ఇష్టానుసారంగానే మనం ఖర్చు పెట్టుకోవచ్చు అన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను ఎక్కడ ఎలా ఉపయోగించాలో అక్కడ అలా మాత్రమే ఉపయోగించండి. హెచ్చులకు మాత్రం వెళ్ళవద్దు. దూర ప్రయాణాలు బాగుంటాయి.
విహారయాత్రలకు వెళ్ళాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. అందుకు సంబంధించినటువంటి డేట్స్లను ఖరారు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజున మందార తైలంతో స్వామివారికి దీపారాధన సమర్పించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో చతుర్గ్రహ కూటమి. ఆలోచన విధి విధానంలో జాగ్రత్తలు అవసరం. మీరు ఎలా అయితే వ్యవహరిస్తున్నారో ఆయా విషయాలలో కూడా జాగ్రత్తలు అవసరం. రాహు కలయిక ఉందండి. మంచేదో చెడేదో తెలుసుకునే అవకాశం అసాధ్యం. ఎవ్వరికైనా కావచ్చు. ఎవ్వరు అన్నది ఏమీ లేదు ఈయనకి. నీకు ఒక ఆలోచన వస్తే అది ఒక తీవ్ర రూపం దాల్చేంత వరకు ఈయన వేధించి వేధించి మనిషిని వదిలిపెడతాడు. ఈ విషయంలో మాత్రం చాలా అటెంటివ్ గా ఉండండి. ఏలినాటి శని ప్రభావం పోలేదు, ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వినాలన్న ఆలోచన కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు గమనించండి, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మొన్నటి వరకు మనం చెప్తే వినేవాళ్ళు. ఈ మధ్య ఏంటో పెడచెవిని పెడుతున్నారు. 1 నిమిషం కాదు కదా, 1/2 నిమిషం కూడా మనం చెప్పిన మాట వినటం లేదు, అసలు చెవికి ఎక్కించుకోవడం లేదు అని అంటారు. ఏలినాటి శని ప్రభావము, శని ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అసలు మనిషి మాట వినాలనే అనిపించదు. దాని మీద రాహువు, ఆయన ఏదంటే ఈయన తానా అంటే తందానా అనేటట్టు వీళ్ళిద్దరి కలయిక వలన ప్రత్యేకంగా ఈ కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళే ఎక్కువగా సతమతం అవుతుంటారు. మంచి చెడులు తెలియవు, ఎవరు చెప్పినా వినిపించుకోలేరు, ఎటు వెళ్ళినా ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతుంటుంది, ఎటు వెళ్ళాలో తెలీదు, ఏ నిర్ణయం సొంతంగా చేయలేరు, సొంతంగా చేసే నిర్ణయాలలో పురోగతి ఉండదు, నమ్మిన వాళ్ళేమో ముంచుతారు. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, కాస్తంత కష్టమైనటువంటి స్టేజ్ అండి. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఏ నిర్ణయం చేసినా, ఏ పని, ఏ వ్యవహారం చేసినా మీ జీవితాలలో మీ జీవితాలను మలుపు తిప్పినటువంటి గురువులను సంప్రదించండి. వాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం చెయ్యండి. ఇలా చేద్దాం అనుకుంటున్నావు, ఇది మంచిదా కాదా, మంచిది, నువ్వు చెయ్యమ్మా, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్తే మీకు కలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అనుష్ఠాన బలము మీకు కాస్తంత అండగా నిలబడుతుంది. అందుకు మీకు కార్యజయం కలిగే అవకాశం ఉంటుంది. లేదా చెల్లెలు గారు కావచ్చు, లేదా తమ్ముడు కావచ్చు, వాళ్ళు కాస్త నిదానమైనటువంటి మనుషులు, వాళ్ళ జాతకాలు మనకన్నా కూడా చాలా స్టేబుల్ గా ఉన్నాయనుకుంటే వాళ్ళని సంప్రదించండి. ఈ సమయానికి ఈ నిర్ణయం చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇలా పై అధికారితో సమస్య ఉంది, నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎలా మాట్లాడితే బాగుంటుందంటావు, ఒక మాట అడగండి, అవునని చెప్పించుకోండి. ఆ తర్వాత మీరు పని చేయండి, మీకు అది కలిసి వస్తుంది. ప్రత్యేకంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి వలన మంచి ఎంత స్థాయిలో ఎంత జరిగే అవకాశం ఉంటుందో అంతకంతకు అవతల పక్కన నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాస్తంత జాగ్రత్తగా గమనించుకొని చేయవలసినటువంటి విషయము. ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క సదవకాశాన్ని ఫస్ట్ సద్వినియోగపరుచుకోండి. వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ కూడా వస్తుంది, యాక్సెప్ట్ చెయ్యండి. కష్టమా నష్టమా ఇంకొకటి అన్న తర్వాత ఆలోచిద్దాం. పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఆ యూనివర్సిటీలో కావచ్చు, కాలేజీ నుంచి కావచ్చు స్కాలర్షిప్ ఉంది, పిలుపు వచ్చింది, పంపించండి, భయపడద్దు. మంచి ఎదుగుదలే కదా అది, ఆ నిమిత్తం నిర్ణయం చెయ్యండి. ఇక్కడ రాయబారానికి ఒకళ్ళు పిలిచారు, గొడవలు ఉన్నాయి, లిటిగేషన్ ప్రాపర్టీ ఉంది, ఈ ఆహ్వానాలను పోస్ట్ పోన్ చేయండి. ఎందుకంటే ఇది గొడవ కదా, ఇది నష్టం కదా, మాట అదుపు తప్పి శృతి మించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మాట వలదప్పే అవకాశం ఉంటుంది. శత్రుక్షేత్రాల రవున్నాడు, ఆయన ఇచ్చే మంచేమీ లేదు, శరీర బాధ తప్పించి ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మాట పొలిపోయే అవకాశం ఉంటుంది. అసలు గొడవంతా పక్కన పెట్టి మాట పొలిపోయిన దాని గురించి ఆర్గ్యుమెంట్ అయ్యి అది ఇంకో కేసు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వ్యయ స్థానంలో కుజుడు. కాబట్టి ఎక్కడికక్కడ కాస్తంత అష్టదిగ్బంధనంగా ఉంది. కాబట్టి ఏం చేసినా ఎలా చేసినా ఈ వారం 10 రోజులు జాగ్రత్తగా ఆలోచించి చెయ్యండి, మంచి ఎక్కువగా జరుగుతుంది. లిటిగేషన్లలో మాత్రం
ఏరుకోరి ఇరుక్కోవద్దు. అనవసరమైనటువంటి సంభాషణలు, డిస్కషన్లు, ఫోన్ కాల్స్, ఈ శుభకార్యాలలో కలిసి మీకే మాత్రం సంబంధం లేకపోయినా 10 మందిలో కూర్చొని అడ్డంగా మాత్రం ఇరుక్కుపోవద్దు. వాళ్ళందరూ తప్పించుకుంటారు, మీరొక్కళ్ళే చిక్కుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీ పరిధిలో ఉన్నంత వరకు తద్వారా ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేయండి. వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మీరు చేసే ప్రచారాలకు మంచి పరిణామాలు, ఆదాయాన్ని పొందగలుగుతారు. కొంతమందితో కొలాబరేషన్స్, టైఅప్ చేసుకొని మంచి అనుకూలమైన మార్పులకి కారణమవుతుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. రవి, బుధుడు, శుక్రుడు కలయిక హార్మోనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. నేత్ర సంబంధమైన అనారోగ్యాలు, జుట్టు రాలిపోవడము లేదా నెలసరికి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అవి ఉన్నట్లయితే కాస్తంత శృతి మించే ప్రమాదం ఉంటుంది. వైద్యులను సంప్రదించండి, మంచి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే రెస్ట్ తీసుకోండి. కొన్నాళ్ళు అన్నిటినీ పక్కకు పెట్టి నిదానంగా మీరు కుదుటపడే ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని, కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి కలిగించడము, కాస్తంత మీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఏదో ఒక విధమైనటువంటి చికాకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం మీద మాత్రం ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మునుపు చెప్పుకున్నట్టుగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంటుంది. పెట్టుకున్న గోల్స్ ని రీచ్ అవ్వగలుగుతారు. బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మీ గోల్స్ ని, మీ డిసైర్స్ ని మీరు రీచ్ అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎవరితో గొడవలు పడకుండా, ఆర్గ్యుమెంట్స్ కి వెళ్లకుండా పనులు సజావుగా సాగిపోయే విధంగా టాక్టిఫుల్ గా మీరు ఆలోచించి నిర్ణయం చేయగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఈ ఆలోచనలు రావు, అదే వచ్చింది సమస్య మీకు. ఇది కొద్దిగా తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఊహించనటువంటి అనారోగ్య సమస్యలతో కాస్తంత సతమతమయ్యే అవకాశం ఉంటుంది. నేత్ర సంబంధమైన అనారోగ్యాలు, చర్మ సంబంధమైన అనారోగ్యాలు, కాస్తంత గైనకాలజీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించండి, మంచి నిర్ణయం చేయండి. ఆహారపు అలవాట్ల విషయాలలో కూడా తగు జాగ్రత్తలు అవసరము. డూప్లికేట్ ఆహార పదార్థాలను తిని ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం నెగ్లిజెన్సీ మంచిది కాదు. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ రాశి వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి, కార్యజయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.